హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో ఒక మాట చాలా కాలంగా వినిపిస్తుంది. సీక్వెల్ అంటే సేఫ్ గేమ్ కాదు అని. ముఖ్యంగా నందమూరి హీరోల విషయంలో ఈ మాట ఇంకా బలంగా మారుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఒకే ప్రశ్న వేస్తూ ఉంది. అదేంటంటే నందమూరి హీరోలకు నిజంగానే సీక్వెల్ శాపం ఉందా అంటే అవునని అంటున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు భారీ హిట్గా నిలిచినటువంటి సినిమా వార్, ఆ సినిమాకు సీక్వెల్గా వచ్చినటువంటి వార్ 2 భారీ అంచనాల మీద వచ్చింది కానీ రిలీజ్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కథ బలహీనత, ఎమోషనల్ కనెక్ట్ ఇవేమీ లేకపోవడం వల్ల మొదటి భాగం ఇచ్చినటువంటి ఇంపాక్ట్ మిస్ అయిపోయింది. ఇక ఈ అన్ని కారణాల వల్ల వార్ 2 ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. మొత్తానికి ఫ్లాప్గా నిలిచింది. ఇక్కడే మొదలైంది సీక్వెల్ అంటే అంత ఈజీ కాదు అనే చర్చ. ఇక అసలు షాక్ ఇచ్చింది మాత్రం అఖండ అని చెప్పాలి. బాలకృష్ణ కెరీర్లో ఒక మాస్ మెయిల్ రాయిగా నిలిచిన సినిమాల్లో అఖండ కూడా ఉంటుంది. ఎందుకంటే అందులో అఘోరా క్యారెక్టర్, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోరు, అలాగే డైలాగ్స్ ఇవన్నీ కూడా ఆడియన్స్కు బాగా ఊపేసిన సినిమా అని చెప్పొచ్చు. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే అంచనాలు ఆకాశాన్ని తాకడం సహజంగానే ఉంటుంది. కానీ అఖండ 2 విషయంలో మాత్రం స్క్రిప్ట్ సమస్యలు, అలాగే డిబేట్లు, క్రియేటివ్ డిస్కస్ ఇవన్నీ కూడా ప్రయత్నాన్ని కష్టంగా మార్చేసాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకటే మాట, అఖండ స్థాయిని అఖండ 2 రిపీట్ చేయలేకపోయింది. ఇదే మాట ఇక్కడే మొదలవుతుంది నందమూరి హీరోల సీక్వెల్ శాపం అనే డిబేట్ అనమాట. ఒక్కసారి హిట్ అయిన మ్యాజిక్ను మళ్ళీ అదే స్థాయిలో తీసుకురావడం అంత ఈజీ కాదు. కానీ ఇప్పుడు ఈ శాపాన్ని బద్దలు కొట్టే ఛాన్స్ ఎవరికైనా ఉందా అంటే రాబోయే సినిమాల మీద డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ అందరి చూపు 2 సినిమాలపై ఉంది. ఒకటి దేవరా 2, 2 బింబిసారా 2. మొదటిగా దేవరా. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో అత్యంత క్రేజీ ప్రాజెక్టు దేవరా. సముద్రం, శక్తి, ఎమోషనల్, విజువల్, గ్రాండియర్. ఈ సినిమా మొదటి భాగమే పాన్ ఇండియా స్థాయిలో హైప్ తీసుకొచ్చింది నిజానికి. అంటే ఆయన రేంజ్ హిట్ కాకపోయినా కానీ ఫ్యాన్స్ కొంచెం పర్వాలేదు దాన్ని కాపాడారని చెప్పొచ్చు దేవరా సినిమాని. ఇప్పుడు దేవరా 2 సినిమా ఇది సీక్వెల్ కాదు, ఒక పరీక్ష అని చెప్పొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సీక్వెల్ శాపాన్ని బద్దలు కొట్టగలడా అన్నది ఆసక్తికరంగా మారిందనమాట. ఇక నెక్స్ట్ కళ్యాణ్ రామ్. బింబిసారా సినిమా ఆయన కెరీర్ను పూర్తిగా మార్చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే అంతకుముందు అన్ని ఫ్లాప్స్. బింబిసారాతోనే కొంచెం ట్రాక్లోకి వచ్చాడు. టైం ట్రావెల్ ఫ్యాంటసీ, పవర్ఫుల్ క్యారెక్టర్, అలాగే అన్నీ కలిసి ఆడియన్స్ను కూడా ఆశ్చర్యపరిచాయి. అప్పుడు బింబిసారా 2 మీద అలాగే ఎక్స్పెక్టేషన్స్ కూడా డబుల్ అయ్యాయని చెప్పొచ్చు. కథ, విజువల్స్, ఎమోషన్ ఈ 3 లెవెల్స్ బలంగా ఉంటేనే ఈ సీక్వెల్ సక్సెస్ అవుతుంది, లేకపోతే చాలా కష్టం. సో మొత్తానికి నందమూరి హీరోలకి నిజంగానే సీక్వెల్ శాపమా, లేకపోతే దేవరా 2 అలాగే బింబిసారా 2 ఈ శాపాన్ని చరిత్రలో కలిపేస్తాయా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే కాలంలో మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే టాలీవుడ్ సమాచారం ప్రకారం, అయితే ఇండస్ట్రీలో ఉండేటువంటి సమాచారం ప్రకారం దేవరా 2 లేదని, అలాగే బింబిసారా 2 కూడా లేదని చాలా మంది అంటున్నారు. సో ఇది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సో మీ అభిప్రాయం ఏంటంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.